హై వ్యూవర్స్, వెల్కమ్ టు శివాటాకిస్. నేను మీ శివాని. మంజుమల్ బాయ్స్ ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివాటాకిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివాటాకిస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంజుమల్ బాయ్స్ కేరళలో ఆల్రెడీ 2024 స్టార్ట్ అయ్యి 4 నెలలు కాకుండానే దాదాపుగా ఒక 10 సినిమాలు అయితే మటుకు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. అందులోనే ఇది కూడా ఒకటే, మంజుమల్ బాయ్స్. చాలా లో బడ్జెట్గా చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపుగా కేరళలో మలయాళంలో 200 కోట్ల పైగా కలెక్షన్ సాధించి మన తెలుగులో కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకునే ముందు ఒకటే కాన్సెప్ట్, ఇదైతే రియల్గా జరిగిన స్టోరీ, రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని వాళ్ళు ప్రతి పాయింట్ని కూడా, అంటే ఇందులో ఒక ఫ్రెండ్స్ టూర్కి వెళ్తారు. ఆ టూర్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ గృహలో ఒక లోయలో పడిపోతాడు. ఆ లోయలో పడిపోయిన ఫ్రెండ్ని ఎలా కాపాడుకున్నారు ఏంటి అనేది స్టోరీ. ఇది రియల్గా జరిగిన స్టోరీని చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా, అరే ఇలాగే జరుగుతుంది, మా ఊర్లో ఇలాగే జరిగింది, మా ఊర్లో ఇలాగే చేస్తారు అన్నట్టుగా చాలా రియలిస్టిక్గా తీశారు. 2 hours 15 minutes ఏమో ఉంది సినిమా. ఎక్కడా కూడా మీకు బోర్ కొట్టకుండా, ఎక్కడా కూడా రియాలిటీకి దూరంగా లేకుండా చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా సినిమా తీశారు. అందుకే అంత పెద్ద హిట్ అయింది. చాలా సింపుల్ స్టోరీ, కానీ దాన్ని తీసిన విధానం బాగుంది. ఎమోషన్స్ని బాగా క్యారీ చేశారు. ఆ సిచ్యువేషన్లో న్యాచురల్గా మనం ఏమైతే చేస్తామో దాన్ని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నుంచి రాబట్టడంలో మటుకి 100% సక్సెస్ అయ్యారు డైరెక్టర్. అండ్ ఈ మలయాళం టీము ఎప్పటి నుంచి అయితే మనకు ఆహా ఓటీటీ వచ్చిన తర్వాత వీళ్ళ సినిమాలు ఎక్కువ, మన మలయాళం సినిమాలన్నీ ఆహా ప్లాట్ఫామ్లోనే ఎక్కువ వస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే. ఇంతకుముందు మనం ఆహా ప్లాట్ఫామ్లో ఏదో ఒక సినిమా వీళ్ళందరినీ చూసే ఉంటాం. సో ఆ క్రేజ్ కూడా మనకి కొంచెం ప్లస్ అయింది. వాళ్ళందరినీ మళ్ళీ సినిమా చూడటం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మనం బాగా ఎంటర్టైన్ అవుతాం. మన ఫ్రెండ్స్తో మనం టూర్కి వెళ్తే ఇలాగే చేసాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. మనం బాగా కనెక్ట్ అవుతాము. ఓవరాల్గా అయితే మటుకి ఒక రియల్ స్టోరీని చాలా రియలిస్టిక్గా తీసి 100% సక్సెస్ అయ్యారనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ అయితే ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఆ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సెకండ్ హాఫ్ అయితే మటుకి వాళ్ళ ఫ్రెండ్ని ఎలా కాపాడతారు ఏంటి, కాపాడాడు లేదా, చనిపోతాడా లేదంటే బయటపడతారా, బయటపడిన తర్వాత ఏంది పరిస్థితి అన్న పాయింట్ అయితే మటుకు చాలా బాగా తీశారు. ఓవరాల్గా అయితే మటుకు సినిమా బాగుందనిపించింది. మీరు కూడా ఫ్రీగా ఉంటే ఒకసారి చూడండి ఈ సినిమాకి మన శివాటాకి ఛానల్ నుంచి నేనైతే 3.5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన శివాటాకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.